నమస్కారం కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సిహెచ్ మహేందర్ పటేల్, సంఖ్యాశాస్త్ర నిపుణులు, ఖమ్మం కొత్తగూడెం డిస్టిక్ నుంచి. అయితే మన ప్రేక్షకుల కోసం సార్ని పిలిపించడం జరిగింది. సో ఖమ్మం నుంచి వచ్చి న్యూమరాలజీ ఇంత వరల్డ్ వైడ్గా ఎలా స్ప్రెడ్ చేశారు సార్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, రాజకీయాల్లో అన్నీ సరిగ్గా ఉన్న సడన్గా ఓడిపోతూ ఉంటారు చాలామంది. అంటే ఓట్ల వరకు ఒకరు గెలుస్తారు అనుకునే లోపు, పోలింగ్ డేట్ వరకు ఒకరు గెలుస్తారు అనుకునే లోపు, రిజల్ట్ వచ్చే వరకు ఇంకొకరు గెలుస్తారు. సో మనుషుల అంటే జనాల ప్రభావమా ఏంటో తెలియదు, వాళ్ళ మనసులు వెంటనే మారిపోతాయి. ఒకరికి వేయాలి అనుకునే లోపు ఆ పోలింగ్ డే బూత్లోకి వెళ్ళగానే ఇంకొకరికి ఓటేసి ఇంకొకరిని గెలిపించడము జరిపిస్తూ ఉంటారు. సో రీసెంట్గా జూబ్లీ హిల్స్లో కూడా మాగంటి సునీత గెలుస్తారు అనుకునే లోపే వెంటనే రిజల్ట్లో నవీన్ యాదవ్ గారు గెలిచేశారు. సో ఎందుకు ఇలా సడన్గా మార్పులు జరుగుతూ ఉంటాయి అంటారు? న్యూమరాలజీ ప్రకారం దీనికి ఏమైనా ఉంటుందా చెప్పడానికి? ఒకసారి తెలియజేస్తారా? న్యూమరాలజీకి దీనికి ఎలాంటి సంబంధం ఉండదు, కానీ దేవుడు మనకు ఒక పర్సనల్ ఇయర్ అని ఇస్తాడు. యాజ్ ఎ న్యూమరాలజీలో న్యూమరాలజీ ఒక పార్ట్ ఉంటుంది, పర్సనల్ ఇయర్. ఒక వ్యక్తి డేట్ ఆఫ్ బర్త్ పర్ఫెక్ట్ ఉన్నదనుకోండి, ఆయనకి గెలిచే ఛాన్సెస్ ఉన్నదా లేదా అన్నది 100% న్యూమరాలజీ ద్వారా చెప్పచ్చు. ఒకవేళ మీ డేటు, మంత్, ఈ ఇయర్ని టోటల్ చేస్తే ఒకవేళ 2వ నంబర్ వచ్చింది అనుకోండి, మీరు గెలిచే ఛాన్సెస్ అసలు ఉండదు. ఇప్పుడు మీ డేట్ ఆఫ్ బర్త్, మీరు పుట్టిన మంత్, ఇప్పుడు నడిచే ఇయర్ని టోటల్ చేస్తే దానికి టోటల్ సింగిల్ డిజిట్లో 2 వచ్చింది అనుకోండి, మీరు గెలవలేరు. ఎంత కష్టపడినా, ఎన్ని వ్యూస్ వచ్చినా మీకు కూడా లాస్ట్లో మీరు ఓడిపోతారు. అలానే డేట్, మంత్, ఇప్పుడు ప్రజెంట్ నడిచే ఇయర్ని టోటల్ చేస్తే 7 వస్తే కూడా మీరు గెలవలేరు. ఓకే, 7 వచ్చినా కూడా 2 and 7 నంబర్ అంటారా సార్? సింగిల్ డిజిట్లో 7 నెంబర్ అంటే దీన్ని మనం పర్సనల్ ఇయర్ నెంబర్ అంటాం. పర్సనల్ ఇయర్లో ఎట్లుంటారంటే, ఇప్పుడు మన పర్సనల్ ఇయర్ 2వ నడిచింది అనుకో, ఈ ఇయర్లో మనకు కొత్తగా స్టార్ట్ చేయొద్దు. వ్యాపారం అన కానీ ఏదన్నా కూడా ఏది చేయొద్దు. రాజకీయంలో పోటీ కూడా చేయొద్దు, ఎందుకంటే ఈ పర్సనల్ ఇయర్ మనల్ని లాస్ చేస్తుంది. మళ్ళీ 7 నెంబర్ కూడా మనకు పర్సనల్ ఇయర్ లాసే చేస్తుంది. ఇంకా మ్యాక్సిమం కొంతమంది నేను ఎమ్మెల్యే క్యాండిడేట్ని చూశాను, మ్యాక్సిమం కొంత దోషం జరిగే ఛాన్సెస్ ఉంటుంది. యాక్చువల్లీ అంటే వాళ్ళు ఎక్కడైనా వాళ్ళ పెళ్ళికి గిట్ట పిలుస్తారు కదా, సో వాళ్ళ బ్యాచ్ 20 మంది 30 మందిని వేసుకొని పోయి ఆ పెళ్ళిలో మంచిగా తినేస్తారు, ఆయనకి ఇట్లా నమస్తే పెడతారు, ఫోటో దిగుతారు. ఒక దక్షిణ రూపంలో అంటే వాళ్ళకి కట్నం అన్నది అస్సలు ఇయ్యరు. అది చాలా పెద్ద దోషం. ఎంత దోషం అంటే, ఫ్రీగా పోయి భోజనం చేశారనుకోండి, అంటే రాజకీయం వ్యక్తియే కాదు, ఏ వ్యక్తి కూడా ఫ్రీగా పోయి భోజనం చేసి కట్నం చదివించకుండా వస్తే మాత్రం రాను ఇంకా కిందికి దిగిజాతుడు పోతాడు, కానీ పైకి ఎక్కలేడు. ఓకే, రాజకీయం వ్యక్తి అయితే ఓడిపోతాడు, ఎందుకంటే 30-40 మందిని వేసుకోపోతారు, తింటారు, నమస్తే పెడతారు, వెళ్ళిపోతారు. ఇది చాలా పెద్ద దోషం. గెలిచే వ్యక్తి కూడా ఓడిపోతాడు. దీని గురించి సామాన్య వ్యక్తి కూడా ఎక్కడైనా పోయి నన్ను ఎవరు పిలవలే, నేను పోయి తినేస్తా ఫ్రీగా ఎవరు చూస్తలేరు అనుకోండి, కానీ పైన ఉన్న దేవుడు చూస్తాడు. ఇంకా దిగజారిపోతూ ఉంటుంది, జేబులో డబ్బులు తగ్గిపోతూనే ఉంటుంది. ఫ్రీ భోజనం చేయద్దు. ఫ్రీ భోజనం, మీకు స్థాయి బాగున్నది, మీరు మంచిగానే ఉన్నారు, కానీ ఒక పెళ్ళి దగ్గర పోయి, ఒకటి కార్యక్రమం దగ్గర పోయి ఫ్రీ భోజనం చేస్తే మాత్రం మీరు రాను లాస్ అయిపోతూ ఉంటారు. మీరు అంటే మీకు అర్థం కూడా కాదు, మెల్లమెల్లగా మీ పరిస్థితి ఫ్రీ భోజనం దిక్కే వెళ్ళిపోతారు. మీరు ఆ స్థాయికే వచ్చేస్తారు, ఎందుకంటే మీ దగ్గర పైసలు ఉండవు, ఇక మీరు ఫ్రీ భోజనమే చేయాలి జీవితకాలం అంతా. కనుకనే చాలా రాజకీయ వ్యక్తి కూడా ఎక్కడైనా ఫంక్షన్కి వెళ్తే కంపల్సరీ వాళ్ళకు ఏదో కట్నం రూపంలో కట్నం పెట్టలేదు అనుకోండి, ఆ దోషం ఎల్లకాలం వాళ్ళ చుట్టే తిరుగుతూ ఉంటుంది, వాళ్ళు కంపల్సరీ ఓడిపోతారు. సార్, మీరు అన్నట్టుగా ఇందాక డేట్ ఆఫ్ బర్త్ని బట్టి బిజినెస్ కూడా సక్సెస్ అవుతుందా లేదా తెలుసుకోవచ్చు అని అన్నారు. సో చాలా మంది ఇప్పటి కాలంలో బిజినెస్ మీదే ఆధారపడుతున్నారు. చాలా మంది చెయ్యొద్దు అనుకునే వాళ్ళు కూడా బిజినెస్ వైపుకే వస్తున్నారు. సో మన డేట్ ఆఫ్ బర్త్ని బట్టి బిజినెస్ సక్సెస్ అవుతుందా లేదా అని తెలుసుకోవచ్చా? తెలుసుకోవచ్చు. కారణం ఏంటంటే, ఒక విషయం మనకు అర్థం కాలేదు. మన దగ్గర ప్రాబ్లం ఏంటిదో మాత్రం, ఒక వ్యక్తి ఒక వ్యాపారం స్టార్ట్ చేస్తారు, చిన్నదో పెద్దదో స్టార్ట్ చేస్తారు. పేరు పెట్టే పరిస్థితి వేసినప్పుడు ఏం చేస్తాడు, మా అమ్మ పేరు పెడతా, మా అక్క పేరు పెడతా, నా బిడ్డ పేరు పెడతా, మా నాన్న పేరు పెడతా, లేకపోతే ఆ దేవుడి పేరు పెడతా, ఈ దేవుడి పేరు పెడతా అనుకుంటాడు. కానీ నేను చేసే కార్యక్రమం ఏ గ్రహకి సంబంధించింది, ఆ గ్రహకి సంబంధించి పేరు పెడతానో లేదో తెలియదు. అంటే బిజినెస్కి కూడా గ్రహం ఏర్పడి ఉంటుంది. ప్రతి ఒక్క భూమండలం మీద గ్రహకి సంబంధించింది. ఇప్పుడు ఒక వ్యక్తి ఎలక్ట్రికల్ షాప్ పెడతాడు అనుకోండి, ఆ ఎలక్ట్రికల్ షాప్లో వాటర్కి నంబర్ పేరు పెడితే అది మునిగిపోతుంది. అదే కరెంట్కి సంబంధించి నెంబర్ పెట్టిండు అనుకోండి, అది లేస్తుంది. ఓకే, అలా కూడా ఉంటుంది. అలానే ఉంటుంది. ఇప్పుడు మీరు చేసే వ్యాపారం హోటల్ ఉన్నది అనుకోండి,
హోటలే పెడతాను. హోటల్ మీద మీరు తీసుకుపోయి రెండో నంబర్ మీద పెట్టారనుకో, చంద్రుకు సంబంధించింది, అది నిండా మునిగిపోతుంది కదా. అవును. హోటల్ నడిచేది ఎందుకు? అందరు బయటికి పోయి తింటారు. ఒక 6వ నంబర్ మీద, ఒక 5వ నంబర్ మీద, ఒక 7వ నంబర్ మీద ఉంటే హోటల్ బాగా నడుస్తుంది. దాన్ని 1వ నంబర్ మీద తీసుకొచ్చినా కూడా అది నడవదు హోటల్. అంటే ఏ గ్రహకి సంబంధించిన ఆ వ్యాపారం ఉన్నది, ఆ వ్యాపారంకి తగ్గట్టే మనం పేరు పెడితేనే ఆ వ్యాపారం రన్ అవుతుంది. మీరు ఇప్పుడు ఒక వాటర్కి సంబంధించింది కొంత షాప్ ఓపెన్ చేస్తారు, కానీ దానికి సూర్యకి సంబంధించి ఎలక్ట్రిక్కి సంబంధించిన నెంబర్ ఉంటే ఆ వాటర్ షాప్ ఎట్లా నడుస్తుంది మేడం? నడవదు కదా, నడవది. ఎందుకంటే మీరు ఇప్పుడు అమెజాన్ ఉన్నది మేడం, అమెజాన్ పూర్తిగా వరల్డ్లో ఫేమస్ కదా. అవును, వరల్డ్ వైడ్. ఆయన పేరు చూసి పెట్టాడు. దానిలో ఒక సెక్షన్లో 25, ఇంకో సెక్షన్లో 25 నెంబర్ ఉన్నది. 25 నెంబర్ అంటే 7 నెంబర్, 7 సముద్రం ద్వారా, అంటే 7 సముద్రం బయట దాకా పేరు పోతుంది. ఓకే. అంటే ఇప్పుడు సప్త సముద్రం దాటి పేరే కదా అనేది. అవును. ఇక్కడి సప్త సముద్రం దాటినా, అటు సప్త సముద్రం దాటి ఆల్ ఓవర్ వరల్డ్ అమెజాన్ పేరు తెలియని వ్యక్తి లేరు కదా. మళ్ళీ అమెజాన్ అంటే చాలా వైబ్రేషన్ లెటర్ అని విన్నా. అలా ఏం లేదు మేడం, దానికి టోటల్ చాలా ఇంపార్టెంట్. వాళ్ళ అన్నిటికీ ఇప్పుడు ఏతోనే స్టార్ట్ అయితే బెస్ట్ అనుకుంటే అందరు ఏ పేరు పెడతారు, బి పెట్టరు. ఓకే ఓకే. దాని తర్వాత ఉన్న లెటర్స్ ఇంకెవరు చూడరు చాలా. ఇప్పుడు రామ్ చరణ్ గారు ఉన్నారు. రామ్ చరణ్ గారు సామాన్య వ్యక్తియా? లేదు. చిరంజీవి సామాన్య వ్యక్తియా? సెలబ్రిటీ. నాగార్జున సామాన్య వ్యక్తియా? మరి వీళ్ళు ఏతో పేరు పెట్టలేదే. వైబ్రేషన్ కాదు, టోటల్ వైబ్రేషన్, టోటల్ నంబర్కి వైబ్రేషన్. చిరంజీవి అంటే టోటల్ వైబ్రేషన్, రామ్ చరణ్ అంటే టోటల్ వైబ్రేషన్, జూనియర్ ఎన్టీఆర్ అంటే టోటల్ వైబ్రేషన్, నాని అంటే టోటల్ వైబ్రేషన్, సమంత అంటే టోటల్ వైబ్రేషన్. అంటే ఇప్పుడు ఏంటంటే ఆల్ అక్షరాలు. ఇప్పుడు కొద్దంత ఫేక్ న్యూస్ ఏంటంటే మీ డేట్ ఆఫ్ బర్త్ 1వ తారీఖు మీరు ఏతోనే పేరు పెట్టాలి, మీ డేట్ ఆఫ్ బర్త్ 2వ తారీఖు బీతోనే పేరు పెట్టాలి, మీ డేట్ ఆఫ్ బర్త్ 3వ తారీఖు సితోనే పేరు పెట్టాలి. ఇవన్నీ స్టార్ట్ చేశారు. ఇది మన న్యూమరాలజీ పార్ట్ కాదు, ఇది అస్ట్రాలజీ పార్ట్. ఓకే. మనకు న్యూమరాలజీకి, సంఖ్యాశాస్త్రకి టోటల్ పేరుకి అక్షరాలు చెప్తారు. సో ఒక్క లెటర్కి కాకుండా టోటల్గా నేమ్కి మొత్తం వైబ్రేషన్ న్యూమరాలజీలో న్యూమరాలజీలో వైబ్రేషన్ ఏమంటారంటే ఈ డేట్ ఆఫ్ బర్త్కి ఎన్ని అక్షరాలు ఉండాలి, ఆ అక్షరాలకి టోటల్ ఎంత ఉండాలి, అది మోస్ట్ ఇంపార్టెంట్. అది చాల్డియన్ సిస్టంలో ఎన్ని ఉండాలి, అది పైథాగరస్ సిస్టంలో ఎన్ని ఉండాలి, ఎన్ని ఓవెల్స్ ఉండాలి, దాని సంఖ్యాబలం ఎంత ఉండాలి, అది న్యూమరాలజీ. తప్పకుండా సార్, థ్యాంక్ యూ. నమస్తే. చూసారు కదా, మా వీడియో తప్పకుండా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అలా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సార్ని కలవాలి, న్యూమరాలజీ గురించి తెలుసుకోవాలి, లేదా మీకున్న డౌట్స్ క్లియర్ చేసుకోవాలి, మీకున్న సమస్యల నుంచి బయటపడాలి అనుకునే వాళ్ళు వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని తప్పకుండా కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.